ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే కుటుంబ వివాదాలతో ఏదైతే తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా మారారో మోహన్ బాబు, ఇప్పుడు ఆయన పైన మరో కేసు ఇప్పుడు నమోదవడం కూడా మనం చూస్తున్నాం. ఇంతకు ముందు కుటుంబ కలహాలతో మోహన్ బాబు ఫ్యామిలీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు మోహన్ బాబుకి సంబంధించి ఒక వ్యక్తి కీలక ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే సినీ నటి సౌందర్య ఉందో, ఎప్పుడో గత కొంతకాలం క్రితమే ఆవిడ చనిపోవడం కూడా మనం చూసాం. తాను చనిపోవడానికి ప్రధాన కారణం మోహన్ బాబే అని చెప్పి కూడా ఈ వ్యక్తి ఫిర్యాదు చేశారు పోలీసులకి. జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల స్థలం కోసమే ఆమెని మోహన్ బాబు పక్కా ప్లాన్ ప్రకారం చంపించేశాడని చెప్పి కూడా ఈ వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే మోహన్ బాబు సౌందర్య ఆమె తమ్ముడు అమర్నాథ్ ను కలిసి 6 ఎకరాల స్థలం కోసం మాట్లాడడం, ఇక దానికి సంబంధించి కొంత చర్చ జరగటం, ఇక ఆ 6 ఎకరాల స్థలం కోసమే ఆమెని ప్లాన్ చేసి చంపించేసినట్లు కూడా ఇతను ఆరోపిస్తున్నాడు. ఇక ఆ తర్వాత ఆమె చనిపోయిన తర్వాత జల్పల్లిలోని స్థలాన్ని కూడా కబ్జా చేశారు మోహన్ బాబు అండ్ ఫ్యామిలీ అని చెప్పి కూడా తన కంప్లైంట్ లో చెప్పడం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కలెక్టర్ ను కలిసి ఆ కంప్లైంట్ ని అతనికి ఇవ్వడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే అసలు ఎవరు ఆ వ్యక్తి ఎవరు, ఇన్నాళ్ల తర్వాత అంటే సౌందర్య చనిపోయి చాలా సంవత్సరాలు అయింది, సౌందర్య చనిపోయి చాలా సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు బయటకు రావడం ఏంటి, ఇప్పుడు వచ్చి ఏదైతే మోహన్ బాబు ఇప్పుడు కుటుంబ కలహాలతో ఏదైతే హాట్ టాపిక్ గా మారారో, మనోజ్ కి సంబంధించిన వ్యవహారాలతో ఏదైతే ఒక ఇష్యూలో ఉన్నారో ఈ సమయంలో ఆయన బయటకు రావటం ఏంటి, సౌందర్య ఎప్పుడో చనిపోతే ఇప్పుడు ఏదైతే అతను ఆరోపిస్తున్నారో 6 ఎకరాల స్థలం కోసమే తనని చంపేశారు అని చెప్పి ఇదంతా ముందే తెలిసిన వ్యక్తి అప్పుడే కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు ఇంతకాలం వెయిట్ చేయడం ఏంటి, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇవ్వడానికి తెరపైకి వచ్చాడు. అలాగే ఇదంతా పక్కన పెడితే ఆయన ప్రధాన ఆరోపణ ఏంటంటే సౌందర్యాన్ని చంపింది మోహన్ బాబే. ఈ విషయం పక్కన పెడితే ఇప్పుడు మనోజ్ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం చేయాలి, తన పక్కన మాట్లాడుతున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఇంతకాలం ఎందుకు అజ్ఞాతంలో ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చాడు, అతను ఎవరు, ఎక్కడున్నాడు, అయితే ఏదైతే సౌందర్యాన్ని చంపించేశాడు మోహన్ బాబు అని చెప్తున్నాడో ఈ విషయాన్ని తనకెలా తెలుసు, ఈ డీటెయిల్స్ అని ఒకసారి తన మాటలోనే విందాం. 2004 సంవత్సరంలో ప్రముఖ టాలీవుడ్ ప్రధాన హీరోయిన్గా ఉన్నటువంటి సౌందర్య మరణంపై చాలా వరకు వివిధ ప్రాంతాల నుంచి అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యం అవుతుంది ఆ టైంలో. కానీ తర్వాత కూడా రాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కావచ్చు, మొత్తానికైతే ఆమె అభిమానులు కావచ్చు ఏదో ప్రాంతం నుంచి ఏదో రకంగా ఆమె అనుమానంపై నివృత్తి వ్యక్తం చేస్తూ వివాదాస్పదమైన అంటే వార్తలు నిలుస్తున్న నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో కూడా ఆమె మరణంపై పలు అనుమానాలు ఉన్నాయంటూ చిట్టిమల్లి అనే ఒక అభిమాని కూడా ఆమె యొక్క మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సోమవారం రోజున కలెక్టర్కు గ్రీవెన్స్లో ఒక ఫిర్యాదు కూడా చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి మనతో పాటు వీరమల్లు మనతో పాటు ఉన్నారు. మనం మరణ చూద్దాం అసలు ఏం జరిగింది, ఉన్న అనుమానాలు ఏందనే దానికి సంబంధించి మరణ చూద్దాం. చెప్పండి వీరమల్లు, జనరల్గా ఇప్పటి వరకు మీరు ప్రముఖ హీరోయిన్గా ఉన్నటువంటి సౌందర్యకు సంబంధించి మరణంపై మీరు ఆమె హెలికాప్టర్ క్రాష్ కావడంలో అనుమానం ఉంది అంటూ మీరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అసలు ఏముంది మీ దగ్గర సమాచారం? సౌందర్య వీరాభిమానినండి నేను. నా పేరు ఎదురుగట్ల చిట్టిమల్లు, మాది ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామం, తెలంగాణ రాష్ట్రం. సౌందర్య గారి వీరాభిమాని నేను. సౌందర్య గారు బతుకున్నప్పుడు ఆమెకి 6 ఎకరాలు జల్లుపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు గెస్ట్ హౌస్ సౌందర్య గారిది, అది జల్లుపల్లిలో ఉన్నటువంటిది. అయితే ఆ బతుకున్నప్పుడు సౌందర్య గారు మంచు మోహన్ బాబు గారు సినిమా యాక్టర్ వచ్చి సౌందర్య గారిని అడగడం జరిగింది. ఈ 6 ఎకరాలు జల్లుపల్లిలో ఉన్నటువంటి నాకు గెస్ట్ హౌస్ నాకు ఇవ్వండి అని అడిగితే అప్పుడు సౌందర్య గారు నేను ఇవ్వను, నేను ప్రేమబడి కొనుక్కున్నాను, అది మన హైదరాబాద్లో అని చెప్పారు. ఆ విషయంలో కక్ష పెంచుకున్న మంచు మోహన్ బాబు గారు ఎలాగైనా దాన్ని దక్కించుకోవడం కోసం జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌస్ ఆ కక్షతోటి సినిమా యాక్టర్ సౌందర్య వారి తమ్ముడు అమర్నాథ్ మన బెంగళూరు నుంచి మన తెలంగాణ వస్తున్న క్రమంలో పార్టీ ప్రచారంలో ఆయన కక్షపూరితంగా ఇది ముమ్మాటికి ఆయన పని ఆయన హత్య చేయించి ఆ 6 ఎకరాలు జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాలు ఆ గెస్ట్ హౌస్ కూడా ఇప్పుడు ఆయన అక్రమంగా అనుభవిస్తున్నాడని నేను ఖచ్చితంగా నాకు తెలుసు, ఇది నిజం, ఇది ఎస్. కాబట్టి ఈ మన డెత్ ఫైల్ సౌందర్య గారి డెత్ ఫైలు రీఓపెనింగ్ చేసి మన మంచు మోహన్ బాబు గారి మీద కేసు ఫైల్ చేసి మరి చట్టపరమైన చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌజు ఎమ్మటే గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని మీడియా మిత్రులు కానీ, తర్వాత మిలిటరీ సోదరులు కానీ, పోలీసు వారికి కానీ, తర్వాత అనాథ ఆశ్రమానికి కానీ ఖచ్చితంగా ఆ 6 ఎకరాల జల్లిపల్లిలో ఉన్నటువంటి 6 ఎకరాల గెస్ట్ హౌస్ని గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలని నా డిమాండ్.
అదే జనరల్గా చూసుకుంటే మనం ఇప్పుడు చాలా వరకు కూడా ఆమె అనుమానాలపై వాళ్ళ కుటుంబీకులు కూడా సైలెంట్ అయిపోయిన నేపథ్యం అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఆమె మీరేమో అనుమానాలు వ్యక్తం చేస్తూ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు కూడా అంటే ఈ ప్రాంతంలో ఆమె అనుమానాలపై నివృత్తం కొన్ని ప్రాంతాల్లో వచ్చినా సరే పూర్తిస్థాయిలో ఆధారాలు కూడా దొరకని పరిస్థితి ఉంది. కానీ మీకు ఎట్లా అనుమానం వస్తుంది? ఆమె గల కారణం అంటే ఆమె ఎన్నికల ప్రచారం అప్పుడు బీజేపీ పార్టీ తరఫున ఆమె ప్రచారం చేసేందుకు ఆ టైంలో వెళ్ళిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఇప్పుడు తాజాగా మంచు మోహన్ బాబు ఒక ప్రేమ ఉందంటే మీరు ఆరోపణ చేస్తుంది. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి అసలుకి? ఆధారం అంటే సార్, నేను ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాను సౌందర్య గారిని కలవటానికి. ఎప్పుడు? 2003లో. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడు నాకు 16 సంవత్సరాలు ఉంటాయి. 16 సంవత్సరాలు అప్పుడు నేను వెళ్ళాను. అప్పుడు అక్కడ వాళ్ళు సినిమా వర్గాలు ఆ సౌందర్య గారి విషయంలో ఇట్లా అనుకున్నారు, ఇట్లా మంచు మోహన్ బాబు గారు ఇట్లా సౌందర్య గారిది ఒక 6 ఎకరాల గెస్ట్ హౌస్ అడగటం, తర్వాత సౌందర్య గారు తిరస్కరించడం, చాలా పగబెట్టుకున్నాడు సౌందర్య గారి మీద అని అక్కడ గుసగుసలు వినబడ్డాయి. తర్వాత అదే ఒక 1 ఇయర్లో ఆమె మరణించడం జరిగింది. ఆ మరణాన్ని ఇతనే హత్య చేయించి జనాలకి మరణంలో అసాధ్య మరణంలాగా దాన్ని సృష్టించాడు మంచు మోహన్ బాబు. దానికి కారణం ఏంటంటే ఆ జల్లిపల్లిలో ఉన్న 6 ఎకరాలు కూడా గెస్ట్ హౌస్ ఆయన అనుభవించాలని ఒక ఉద్దేశం. వాళ్ళ అన్న కూడా బీజేపీ పార్టీలో అప్పుడు కీలకంగా వ్యవహరించారు. అతను కూడా అప్పుడు ఆమెకి వెన్నంటూ ఉంటూనే ఎన్నికల ప్రచారంలో బెంగళూరు నుంచి వేరే ప్రాంతానికి పోయేటందుకు హెలికాప్టర్ ఎక్కించిన తరుణంలోనే ఒకసారిగా మంటలు చెలరేగిన అనేది ఆ ప్రాంతంలో అప్పుడు ఆ సమయంలో కూడా చాలా వరకు కూడా వచ్చినటువంటి అంటే మాటలు వినపడ్డాయి బాగా. కానీ మీరేమో ఈ మోహన్ బాబు ప్రమేయం ఉందంటే ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ ఎవరు ఆధీనంలో ఉంది? అది ఇప్పుడు ఆ గెస్ట్ హౌస్ సినిమా యాక్టర్ సౌందర్య గారిది. అది ఇప్పుడు సౌందర్య గారిని హత్య చేయించి ఇప్పుడు బలత్కరంగా మోహన్ బాబే అనుభవిస్తున్నాడు దాన్ని. అంటే ఆయన కొనుక్కున్నాడా లేదంటే ఆయన ఆక్యుపై చేసుకుంటాడు? ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఆక్యుపై చేసుకుంటే మరి వాళ్ళ కుటుంబీకులు సౌందర్యాల కుటుంబీకులు కానీ లేదా వాళ్ళ బంధువులు కానీ ఊరుకోరు కదా? ఎవరైతే దానికి అడ్డుగా ఉన్నారో వాళ్ళిద్దరిని చంపించేసిండు కదా. ఇక ఎవరు అడ్డు చెప్పలేరు ఆయనకి. అందుకనే అట్లా వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అడ్డుగా వాళ్ళిద్దరిని మన హత్య చేయించి ఆయన అనుభవంగా బలవంతంగా అనుభవిస్తున్నాడు. మరి మీరు ఏమైనా పోలీసు కంప్లైంట్ చేశారా ఇది అప్పటి నుంచి? ఎప్పుడైనా నేను పోలీస్ కంప్లైంట్ చేశాను. ఖమ్మం రూరల్లో మన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చాను. రసీదు కూడా ఉంది నా దగ్గర. రసీదు ఇది. తర్వాత మన కలెక్టర్ గారి ఆఫీసులో మన ఇన్వార్డ్ సెక్షన్లో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు లేరు. ఇన్వార్డ్ సెక్షన్లో ఇచ్చిన కాఫీ ఇది కలెక్టర్ ఇన్వార్డ్లో ఉన్నది. ఇది తర్వాత మన రసీదు. సో చూడొచ్చు. మొత్తానికైతే మాత్రం సౌందర్య మృతికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. ఒకవైపున మోహన్ బాబు కూడా దానిపై కన్నేసిండు. దానికి సంబంధించి కూడా ఆమె కుటుంబీకులను ఒకరిని ఇద్దరు హెలికాప్టర్ క్రాష్లో మృతి చెందడంతో తర్వాత దానికి సంబంధించిన ఆమెకి సంబంధించిన ఆస్తులు మొత్తం కూడా తను స్వాధీనం చేసుకున్నట్టుగా వీరమల్లు చెబుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటుగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ ఎఫ్ఐఆర్ కాపీ కూడా వీరమల్లుకి ఇవ్వడం కూడా జరిగింది. అంటే మరి రసీదు ఇచ్చారు. మొత్తానికి దీనికి సంబంధించి పూర్తిగా అయితే మాత్రం ఈ పోలీసులు మరి దృష్టి సారిస్తారా ఇంకేనా చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం. ఇక జల్పల్లిలో ఉన్న 6 ఎకరాల గెస్ట్ హౌస్ కి సంబంధించి సౌందర్యాన్ని అతి దారుణంగా చంపించేశారు మోహన్ బాబు అని చెప్పి కూడా చిట్టుబాబు అనే వ్యక్తి ఇప్పుడు ఆరోపణ చేయడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం, కలెక్టర్ని కలిసి దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఒక వినతి పత్రాన్ని అందించడం కూడా మనం చూస్తున్నాం. అయితే సౌందర్య చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు ఈ వ్యక్తి తెరపైకి ఎందుకు వచ్చాడు, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, అయితే ఏదైనా పాపులారిటీ కోసమే కావాలని ఈ విధంగా చేస్తున్నాడా లేదంటే నిజంగానే సౌందర్య చనిపోవటానికి మోహన్ బాబు హస్తం ఉందా అనేది కూడా తేలాల్సింది. దీనికి సంబంధించి మరి పోలీసులు విచారణ జరిపిస్తారా, మోహన్ బాబుని ఎంక్వైరీ చేస్తారా, చేస్తే ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయనే డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది.